హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచి హోమ్ మేకర్. ఈరోజు మా చిన్నోడికి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. 7 to 8 months బేబీస్కి ఇంట్లోనే ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో కందిపప్పు 1 గ్లాస్, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పెసర్లు, ఎర్రపప్పు, బాదం, కాజు, వాము కూడా వేసుకోవాలి కొంచెం, జీలకర్ర డైజెషన్ కోసం వేసుకోవాలి జీలకర్ర, బాదం, కాజు, వాము, జీలకర్ర పక్కన పెట్టుకోవాలి. మిగతావి పప్పులు, బియ్యం వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన పప్పులను, బియ్యాన్ని ఎండలో ఈవినింగ్ వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా 4 to 5 hours ఆరబెట్టుకున్న పప్పులను ఇప్పుడు వేయించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం కూడా మాడనివ్వద్దు. తరువాత కాజు, బాదం వేయించుకోవాలి. టేస్ట్ కోసం పల్లీలు వేసుకుంటున్నాను. జీలకర్ర, వాముని కూడా వేయించుకోవాలి. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని జల్లెడ పట్టుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. వన్ గ్లాస్ వాటర్కి 1 స్పూన్ ఉగ్గు తీసుకోవాలి. ఇలా ఉగ్గు వేసుకొని వెంటనే కలుపుతూ ఉండాలి. ముద్దలు కట్టకూడదు, కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే ఆఫ్ చేయాలి.
మళ్ళీ చల్లగైన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది, సో పిల్లలు తినలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.